Dear students, welcome to Trinasar classroom. Okay, today in this class, I will try to give the explanation about quadratic expressions. What is quadratic expression? I want to start with the definition. Quadratic expressions. Quadratic expressions. Quadratic expression ante emiti? Let x be an independent variable. Independent variable. Independent variable means it may take any value of any complex value, any real value. Actually, the number, and a comma b comma c belongs to complex numbers, means either real or non-real. ఏదైనా కావచ్చు. ఏబిసి అనేవి 3 కాంప్లెక్స్ నెంబర్స్. అలాంటప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ax² ప్లస్ bx ప్లస్ c ఇది అంతా కలిపి గమనించండి. ax² ప్లస్ bx ప్లస్ c 3 టర్మ్స్ ఆర్ దేర్. The 3 terms together is called quadratic expression. Quadratic expression ఎప్పుడు? if a not equal to 0. గమనించారా ఈ విషయాన్ని? x అనేది ఒక ఇండిపెండెంట్ వేరియబుల్, ఏబిసి అనేవి కాంప్లెక్స్ నెంబర్స్, రియల్ నెంబర్స్ అవ్వచ్చు, నాన్ రియల్ నెంబర్స్ కావచ్చు. అటువంటి సందర్భంలో ax² ప్లస్ bx ప్లస్ c ఈ 3 టర్మ్స్ని కలిపి ఒక క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అని పిలుస్తాం. ఎప్పుడంటే a నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎందుకు a నాట్ ఈక్వల్ టు 0 కావాలి? ఎందుకు ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పిలవాలి? ఈ 3 టర్మ్స్, 3 నామియల్స్, నామియల్ మీన్స్ అ టర్మ్, ఈ 3 నామియల్స్లో, ఈ 3 టర్మ్స్లో హైయెస్ట్ పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 2. ఈ హైయెస్ట్ పవర్ ఉన్నటువంటి టర్మ్ ax². ఈ ax² ఇక్కడ ఉండాలి, అది మిగలాలి, అది కొనసాగించాలి అంటే ఖచ్చితంగా x² కోఎఫిషియంట్ a అది మనకు అక్కడ ఉండగలగాలి. అంటే అది 0 కాకూడదు. 0 కాకుండా మనకి మిగలాలి. ఒకవేళ ఏ 0 అయినట్లయితే ఈ టర్మ్ పోతుంది. అప్పుడు మొత్తం ఈక్వేషన్, మనకు మొత్తం ఎక్స్ప్రెషన్ bx ప్లస్ cగా రెడ్యూస్ అయిపోతుంది. అప్పుడు అది క్వాడ్రాటిక్ కాదు. మరి ఏమవుతుందంటే లీనియర్ ఈక్వేషన్గా అయిపోతుంది. అందుకని a నాట్ ఈక్వల్ 0 అన్న మాట కంపల్సరీగా ఉండాలి. ఓకే, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. సరే, క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ గురించి మీకు ఇంట్రడక్షన్ దొరికింది. తర్వాత ఏంటి? క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అనేది మనం ఈ ఏబిసి అనేవి నెంబర్సే, ఎక్స్ అనేది కూడా వేరియబుల్ అంటున్నాం. అంటే వేరియబుల్ అంటే మళ్ళీ ఎక్కడో అది బ్రహ్మ పదార్థం కాదు, అది కూడా ఒక నెంబరే. అంటే అది మనం ఏ నెంబర్నైనా అక్కడ ఒక ఈక్వేషన్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తూ ఉండొచ్చు. అంటే ఒక్కొక్క నెంబర్ పెడుతుంటే ఈ మొత్తం ఎక్స్ప్రెషన్కి కొంత వాల్యూ వస్తుంది. అంటే మనం ఎన్ని రియల్ నెంబర్స్ అయితే ఉన్నాయో ఆ రియల్ నెంబర్స్ అన్ని ఎక్స్ ప్లేస్లో మనం సబ్స్టిట్యూట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ టోటల్ వాల్యూ కొంత వస్తుంది. ఒక్కొక్క వాల్యూ కరస్పాండింగ్ ఒక వాల్యూ వస్తుంది. సో ఒక్కొక్క రియల్ వాల్యూ ఆఫ్ ఎక్స్ కరస్పాండింగ్గా వీ హ్యావ్ ద వాల్యూస్ ఆఫ్ ద ఎంటైర్ ఎక్స్ప్రెషన్. సో వీ మే లెట్ ఇట్ యాజ్ వై. ఆ వై అంటే ఎవరన్నమాట? ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. వై ఈజ్ ద వాల్యూ ఆఫ్ the expression.
ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ax² ప్లస్ bx ప్లస్ c, ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ తాలూకా వాల్యూని y అని పిలుద్దాం. ఆ ఎక్స్ప్రెషన్ మనకి ఎలా కనిపిస్తుంది? ఇట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ x లాగా కనిపిస్తుంది. కాబట్టి నేను f ఆఫ్ x అని రాయొచ్చు. ఎవరిని? ax² ప్లస్ bx ప్లస్ cని. ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఏ ఫంక్షన్ ఇన్ x. సో ఫంక్షన్ ఇన్ x అని నేను ఇలా ఈక్వల్ రాయకుండా ఇలా రాశాను, అంటే ఈజ్ అని చదువుతాను. f ఆఫ్ x ఈజ్ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు y అని కూడా మనం పిలవచ్చు. సో ఇక్కడ మనకి y వాల్యూ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? వాల్యూ ఆఫ్ x మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క వాల్యూ ఇస్తుంటే, ఒక్కొక్క రియల్ వాల్యూ x ప్లేస్లో పెడుతుంటే వైకి ఒక్కొక్క రియల్ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనకు చాలా ఆర్డర్డ్ పేర్స్ వస్తాయి. ఎలాంటి ఆర్డర్ పేర్స్ అంటే x, y అని ఆర్డర్ పేర్స్. x ఎవరు అని తీసుకుంటే, ఒకవేళ x మనం రియల్ నెంబర్ అని తీసుకుంటే y మనకి ఏమవుతుందంటే y ఈక్వల్ టు ax² ప్లస్ bx ప్లస్ cగా మారుతుంది. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కరస్పాండింగ్ టు ఈచ్ రియల్ వాల్యూ ఆఫ్ x వీ హ్యావ్ ద వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ దట్ విల్ బి కాల్డ్ y. సో అవర్ ఆర్డర్డ్ పేర్స్ x, y. హియర్ ప్లీజ్ రిమెంబర్, ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి. x అనేది ఇక్కడ ఇండిపెండెంట్ వేరియబుల్, y అనేది వాల్యూ. సో x ఏమో వేరియబుల్ అవుతుంది, y ఏమో వాల్యూ అవుతుంది. వేరియబుల్ వాల్యూ, దీని వాల్యూ అనొచ్చు, లేదా డిపెండెంట్ వేరియబుల్ అని కూడా అనొచ్చు, ఎందుకంటే ఇట్ డిపెండ్స్ ఆన్ x కాబట్టి. కరస్పాండింగ్ ద వాల్యూ అండ్ వేరియబుల్ టుగెదర్ అండ్ ఆర్డర్డ్ పేర్, ద సెట్ ఆఫ్ ఆల్ దీస్ ఆర్డర్డ్ పేర్స్ gives us a graph, a curve, a path, a locus అన్న విషయం మనం బాగా గుర్తుపెట్టుకో. అప్పుడు ఇది మనం దాన్ని ఏమనాలన్నమాట అంటే గ్రాఫ్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, చెప్పచ్చు. అంటే మనం సాధారణంగా ఆర్డర్ పేర్స్ వచ్చాయి కాబట్టి మనకి ఇదంతా అవుతుంది. సో గ్రాఫ్ ఎట్లా ఉండొచ్చు? ఆ లోకస్ ఒక 2 డైమెన్షనల్ ప్లేన్ మనం చూస్ చేసుకుంటే, ఒక్కొక్క x వాల్యూ మనకు చాలా రియల్ నెంబర్స్, ఇవన్నీ x యాక్సిస్ మీద ఉన్నటువంటివన్నీ స్మాల్ x's గాను, వాటి వాల్యూస్ అన్నీ స్మాల్ వైస్ గాను మనం తీసుకున్నట్లయితే x, y అనేది ఇక్కడ ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఈ ప్లేన్ మీద, 2 డైమెన్షనల్ ప్లేన్ మీద ఎక్కడో ఒక దగ్గర ఉంటుంది. ఆ విధంగా మనకు సాధారణంగా ఈ రకమైనటువంటి గ్రాఫ్స్ వస్తాయి. మనం ఈ 10th క్లాస్లో నేర్చుకున్నాం. ఈ విధంగా గ్రాఫ్ అనేది మనకి ఒకటి క్రియేట్ అవుతుంది, పెరాబులా అని చెప్పి పిలుస్తారు. సో ద గ్రాఫ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్, ద గ్రాఫ్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఈక్వేషన్ మాట వాడాను, ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ 2 మాటలు వాడుతున్నాను. ఏంటి ఈక్వేషన్, ఏంటి ఎక్స్ప్రెషన్? ఏమీ లేదు, మొత్తం అంతా కేవలం ఒక ఈక్వల్, ఇది దేనికో ఈక్వల్ అవుతుందని చెప్పకుండా జస్ట్ అలా రాస్తే అది ఎక్స్ప్రెషన్ ఫామ్. బట్ ఇట్ విల్ బి ఈక్వల్ టు సమ్ జీరో, ఈక్వల్ టు సమ్ ఏదైనా కాన్స్టెంట్ నెంబర్కి ఈక్వల్ అవుతుందని చెప్తే అది ఈక్వేషన్ అవుతుంది. సో అందుకని y ఈక్వల్ టు అని రాశాను అనమాట. అంటే ఇది వైకి ఈక్వల్ అవుతుంది అని అర్థం. అప్పుడు మనకి అది ఒక ఎక్స్ప్రెషన్గా చెప్పొచ్చు. ఈ y వాల్యూని కూడా మనం ఎంతో కొంత వస్తుంది కాబట్టి దానికి ఈక్వల్ అవుతుందని మనం మాట్లాడవచ్చు ఈక్వల్గా. సో కరస్పాండింగ్గా మనకి ఒక ఈక్వేషన్ తీసుకున్నప్పుడు y ఈక్వల్ టు అనే ఒక ఫంక్షన్ రాసినప్పుడు దానికి ఒక ఎక్స్ప్రెషన్. సార్ ఎందుకు ఇలాగే వస్తుందా? పెరాబుల్ అన్నారు, పెరాబుల్ అంటే ఎప్పుడు ఇలాగే ఉండాలని ఎలా ఉంది అంటే డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్. మరి ఏంటి పైకి ఎందుకు పైకి ఎలా అప్వర్డ్స్ ఎలా అది ఎక్స్టెండ్ అవుతుంది? అది లీడింగ్ టర్మ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కోఎఫిషియంట్ ఆఫ్ x² a అవుతుంది. ఇది కానీ ఒకవేళ పాజిటివ్ అయి ఉంటే ఈ గ్రాఫ్ అంతా కూడా పై వైపుకి ఎక్స్టెండ్ అవుతుంది, ఎక్స్టెండ్స్ అప్వర్డ్స్. ఒకవేళ ఏ కానీ నెగిటివ్ అయితే అప్పుడు మన దాని గ్రాఫ్ ఇలా క్రిందకు మనకి ఎక్స్టెండ్ అవుతుంది. అంటే ఇది ఏ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు
ఇది ఏ లెస్ దెన్ 0 అయినప్పుడు ఇలా కిందకి ఎక్స్టెండ్ అవుతుంది. సార్ ఒకవేళ ఇది మీరు ఇలా ఇక్కడ యాక్సెస్ని మీట్ అవుతూ వెళ్తుంది కదా, వై యాక్సెస్ని ఎక్కడైనా మీట్ కావాల్సిందే. ఈ నెక్స్ట్ టర్మ్స్లో ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ తాలూకా గ్రాఫ్ వై యాక్సిస్ని ఎక్కడో దగ్గర మీట్ అవ్వాల్సిందే. కానీ ఎక్స్ యాక్సిస్ని మీట్ అవుతుందా లేదా, ఎక్స్ యాక్సిస్ని అసలు మీట్ అవుతుందా లేదా రెండు కేసు సందర్భాల్లో కూడా చూస్తే ఇది మరలా ఒక 3 డిఫరెంట్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేస్తుంది. ఎలా క్రియేట్ చేస్తుంది? ఇది పెద్ద గొప్పగా ఆలోచించాల్సింది కాదు. ఎలా అంటే వై అంటే ఎవరు? ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ. ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ, ఆ వాల్యూ యొక్క సైన్. వాల్యూస్ అంటే రియల్ నెంబరే. ఎక్స్ అనేది రియల్, ఏబీసీ అనేవి ఒకవేళ రియల్సే అయితే ఇది అంటే రియల్ అవుతుంది. ఏబీసీ మళ్ళీ కాంప్లెక్స్ అయిందనుకోండి, కాంప్లెక్స్ కావాలంటే మనం కంపల్సరీగా రాయాల్సిన విషయం ఒకటి ఉంది. కానీ ఏబీసీ అనేవి రియల్ అయితే ఇదంతా మనకి అప్లై అవుతుంది. నేను ఫస్ట్ ఇక్కడ కాంప్లెక్స్ అని రాశాను. మరి కాంప్లెక్స్ అయితే మళ్ళీ ఇది అంతా మనకి ఇబ్బందిగా ఉంటుంది, ఆ గ్రాఫ్ మనం రాసేది. ఇఫ్ అవర్ పోలినామియల్ ఈజ్ రియల్ పోలినామియల్ మీన్స్ ఇఫ్ ద కోఎఫిషియెంట్స్ ఆర్ రియల్ నెంబర్స్. సో ఆ సిచ్యువేషన్లో ఇది గ్రాఫ్ మనకు ఫామ్ అవుతుంది. ఎక్స్ రియల్ నెంబర్ అని తెలుసు, ఇక్కడ ఆల్రెడీ తీసుకున్నాం. వై అనేది ఏబీసీ అనేది రియల్ అని తెలుసు, కాబట్టి ఇదంతా కూడా అడిషన్ మల్టిప్లికేషన్ అని అవుతుంది, కాబట్టి అదంతా విల్ బి అగైన్ రియల్ నెంబర్. సో వై అనేది రియల్ అవుతుందంటే నెగిటివ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు, 0 కావచ్చు. అంటే వై వాల్యూ అంటే ఎక్స్ప్రెషన్ వాల్యూ నెగిటివ్ కావచ్చు, 0 కావచ్చు, పాజిటివ్ కావచ్చు. సో కొన్ని ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవుతుంది. కొన్ని రియల్ వాల్యూస్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ 0 అవుతుంది, అంటే వై 0 అవుతుంది. అలాగే కొన్ని రియల్ వాల్యూస్ ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవుతుంది, అంటే వై పాజిటివ్ అవుతుంది అని అర్థం. సో ఎక్స్ వాల్యూస్ మీద డిపెండ్ అయ్యి వై వాల్యూస్ వస్తున్నాయి, కాబట్టి ఆయా సిచ్యువేషన్స్ని బట్టి మనకి ఈ గ్రాఫ్స్ అనేవి ఫాలో అవుతాయి. ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ పాజిటివ్ అయితే ఎక్స్ప్రెషన్ ఈజ్ పాజిటివ్ అని పిలుస్తాం. ఎక్స్ప్రెషన్ నెగిటివ్ వాల్యూ వస్తే ద సైన్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఈజ్ నెగిటివ్ అని పిలుస్తాం. ఎక్స్ప్రెషన్ 0 అయిపోతే కొన్ని ఎక్స్ వాల్యూస్కి ఆ ఎక్స్ప్రెషన్కి సైన్ లేదు అని చెప్తుంది. 0కి ప్లస్ కానీ మైనస్ కానీ చెప్పం కాబట్టి. సో మనకి ax² + bx + c అనేది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ కావచ్చు, 0 కావచ్చు. ఏ ఎక్స్ వాల్యూస్కి అయితే ఈ ఎక్స్ప్రెషన్ 0 అవుతుందో, అంటే y 0 అవుతుందో, అనగా ax² + bx + c = 0 అవుతుందో, అటువంటి ఎక్స్ వాల్యూస్ని ఆ ఈక్వేషన్కి రూట్స్ అని పిలుస్తాం. సో ఫర్ వాట్ వాల్యూస్ ఆఫ్ x, ax² + bx + c will be 0, those x values are called the roots of the equation ax² + bx + c = 0. అదే ఎక్స్ వాల్యూస్ని ఈ గ్రాఫ్కి జీరోస్ అని పిలుస్తాం. ఇక్కడ ఈక్వేషన్కి రూట్స్ అన్నాను, ఈ ఎక్స్ప్రెషన్ ఈ యొక్క గ్రాఫ్కి ఈ ఫంక్షన్కి జీరోస్ అని పిలుస్తున్నాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ జీరోస్ అండ్ రూట్స్? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద రూట్స్ అండ్ జీరోస్? ఈక్వేషన్కి అయితే రూట్స్ అని పిలుస్తాం, ఆ ఫంక్షన్కి అయితే అవి జీరోస్ అని పిలుస్తాం. అంటే ఫంక్షన్ ఎక్కడ 0 అవుతుందో ఆ జీరోస్ అయ్యేటువంటి ఎక్స్ వాల్యూస్ని జీరోస్ ఆఫ్ ద గ్రాఫ్ అని పిలుస్తాం. 0 వాల్యూస్ అన్నమాట. ఐ మీన్ అది ఎక్స్ యాక్సిస్ని మీట్ అవుతున్న ప్లేస్లో ఉన్న ఎక్స్ వాల్యూస్ ఆల్ఫా బీటా. ఇఫ్ యూ లెట్ ఇట్ ఆల్ఫా అండ్ బీటా. ఎక్స్ యాక్సిస్ని మీట్ అవ్వటం అంటే ఎక్స్ యాక్సిస్ని మీట్ అయితే ఆ ప్లేస్లో అక్కడ అది మనకి బీటా కామా 0, ఎక్స్ కామా వై. ఎక్స్ వాల్యూ బీటా అవుతుంది, వై వాల్యూ 0 అవుతుంది. అలాగే ఇది ఆల్ఫా కామా 0, ఎక్స్ వాల్యూ ఆల్ఫా అవుతుంది, వై వాల్యూ 0 అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ మనం వై వాల్యూ 0 అవుతుందని అర్థం. అంటే ఎక్స్ప్రెషన్ యొక్క గ్రాఫ్ ఎక్స్ యాక్సిస్ని మీట్ ఉంటే ఆ మీట్ అయ్యేటువంటి పాయింట్స్ ఉన్నటువంటి ఆ ఎక్స్ వాల్యూస్ని రూట్స్ అని పిలుస్తారు. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎక్స్ యాక్సిస్కి పై వైపు అంటే అబౌవ్ ద ఎక్స్ యాక్సిస్ ఉంటే ఆ మొత్తం కర్వ్ మీద ఉన్నటువంటి అన్ని పాయింట్స్ యొక్క వై కోఆర్డినేట్స్ ఖచ్చితంగా పాజిటివ్. ఎందుకంటే ఇదంతా పాజిటివ్ వై యాక్సిస్ వైపు ఉంది కాబట్టి.
ఎందుకంటే ఇక్కడ ఈ పాయింట్ తీసుకుంటే ఆ పాయింట్ y కోఆర్డినేట్ పాజిటివ్ అవుతుంది. సో చాలా చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్ యాక్సిస్కి పైవైపు ఉంటే గ్రాఫ్ ఆయా ఎక్స్ వాల్యూస్ అంటే ఆల్ఫాకి బీటాకి మధ్యలో ఉన్నటువంటి ఎక్స్ వాల్యూస్ అట్లా వస్తుంది అక్కడ. ఆ ఎక్స్ వాల్యూస్కి ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ అవుతున్నట్టు లెక్క. అలాగే ఆల్ఫా కంటే తక్కువగా ఉన్నటువంటి ఎక్స్ వాల్యూస్ బీటా కంటే ఎక్కువగా ఉన్న, ఒకవేళ మన ఆల్ఫా చిన్నది బీటా పెద్దదని అనుకుంటే, అలా అనుకున్నట్లయితే ఈ గ్రాఫ్ కిందకు ఉంది అంటే అర్థం ఏంటి? ఈ గ్రాఫ్ కిందకు ఉందంటే ఈ కరువు మీద ఉన్న ప్రతి పాయింట్ దగ్గర ఉన్న ఎక్స్ వాల్యూస్కి కరస్పాండింగ్గా వచ్చిన వై వాల్యూస్ నెగిటివ్ అవుతున్నాయి, ఎక్స్ప్రెషన్ నెగిటివ్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి, ఎక్స్ యాక్సిస్కి బిలో కర్వ్ ఉంటే ఆ కర్వ్ ఉన్నప్పుడు ఆయా ఎక్స్ వాల్యూస్కి ఆ కర్వ్ మొత్తం నెగిటివ్ అవుతున్నట్టుగా మనం చెప్పాలి. సో కర్వ్ కొన్ని ఎక్స్ వాల్యూస్కి కర్వ్ అంతా కొంత నెగిటివ్ అవుతుంది, కొంత పాజిటివ్ అవుతుంది, కొంత మధ్యలో కొన్నిసార్లు జీరో అవుతుంది, మళ్ళీ నెగిటివ్ అవుతుంది. సో ఈ సిచ్యువేషన్స్ని మనం చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఏ నెగిటివ్ అయిన సిచ్యువేషన్లో గ్రాఫ్ కిందకు ఎక్స్పాండ్ అవుతుంది, ఏ పాజిటివ్ అయిన సిచ్యువేషన్లో గ్రాఫ్ పైకి ఎక్స్పాండ్ అవుతుంది. ఇఫ్ అవర్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ఇన్ ద వేరియబుల్ ఎక్స్. ఒకవేళ ఇదే సిచ్యువేషన్ మనకి ay² ప్లస్ by ప్లస్ సి అని ఇవ్వబడితే, ఇది మనం ఎక్స్ అని రాసుకున్నట్లయితే, ఎక్స్ అని తీసుకున్నట్లయితే ఎక్స్ ఈక్వల్ టు అని చెప్పి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ వై అని చెప్పాలి. అటువంటి సిచ్యువేషన్లో దీని గ్రాఫ్ ఎట్లా ఉంటుంది అంటే మనకి లెఫ్ట్కి రైట్కి ఇలా ఎక్స్పాండ్ అవుతుంది. ఇలా మనకి కొన్ని గ్రాఫ్స్ ఇలా ఎక్స్పాండ్ అవుతాయి, కొన్ని గ్రాఫ్స్ ఇలా ఎక్స్పాండ్ అవుతాయి. డిఫరెంట్ గ్రాఫ్స్ ఇవి రెండు కూడా వేరువేరుగా తీసుకోండి. ఇలా y axis may be like this. So if a is greater than 0, then in this situations the graph of this equation is like this, and if a less than 0, then our graph of this expression is in this form. So ఆ విధంగా గ్రాఫ్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ విధంగా నేను ఇప్పటివరకు చెప్పిన క్లాస్లో క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్కి అది ఈక్వేషన్గా చెప్పటం, తన గ్రాఫ్ గురించి చెప్పటం, అలాగే దానికి క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ ఈక్వేషన్ ఎప్పుడు అంటాం, ఈక్వేషన్కి రూట్స్ ఎలా ఉంటాయి, అది ఎప్పుడు పాజిటివ్ అవుతున్నాయి, ఎప్పుడు నెగిటివ్ అవుతున్నాయి, ఎప్పుడు అంటే ఏ ఎక్స్ వాల్యూస్కి అన్న ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. సో దీని మీద మనం కొన్ని సమ్స్ కూడా చూద్దాం. థ్యాంక్ యూ. Yes, come here. The roots of quadratic equation. It is a quadratic equation where a not equal 0. Okay. The values of x. The values of x which satisfy the equation are called the roots of the equation. Good. What are the roots? How can you find? So very easy. First of all, we will try to express it into the perfect square. అలా ట్రై చేద్దాం. ఎలా చేయాలి? ముందు ఇక్కడ ఏని కామన్ తీసింది, దీని అంతటినీ ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఆఫ్ సంథింగ్ రాయాలంటే ఇక్కడ ఏ కామన్ తీయాలి. b/a ఇంటూ ఎక్స్ ప్లస్ c/a బై 0/a. a not equal to 0, so it will be 0. And x² plus 2 times of b/2a. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. ఎందుకు ఎలా చేయాలి అంటే ఇది చూడటానికి 2ab ఫామ్లో వచ్చేటట్టుగా ఉంది కాబట్టి x² ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ b/2a ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ప్లస్ c/a ఇంటూ మైనస్ b/2a హోల్ స్క్వేర్. ఇది యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. అలా చేయటం వలన ఇదంతా కూడా మనకు చాలా స్పష్టంగా ఎలా మారిపోతుందంటే x ప్లస్
b/2a హోల్ స్క్వేర్, a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫామ్లో ఉంది చూడండి ఒకసారి. ప్లస్ ఇది సింప్లిఫై చేసినట్లయితే ఇది c/a అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఒకవేళ ఈక్వాలిటీకి మనం రెండో వైపు తీసుకెళ్ళిపోయాం అనుకోండి, ఇదేమో b²/4a² మైనస్ c/a అవుతుంది. ఇంకాస్త సింప్లిఫై చేస్తే x/b/2a, x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఈక్వల్ టు b² మైనస్, ఇప్పుడు 4a² is LCM of 4a² and a, so it remains 4ac here. 4a² into c, a cancel, it will remains 4ac. So b² minus 4ac/4a². From this one we may get something that plus or minus square root of b² minus 4ac/4a². 4a² can be written as 2a whole square. From it x plus b/2a equal to plus or minus of square root of b² minus 4ac by 2a here. Now x equal to minus b/2a of plus or minus square root of b² minus 4ac by 2a. Again we may write it as minus b plus or minus square root of b² minus 4ac. It is, this is the value corresponding to the if you take the value of the sign plus, we have a root, that is minus b plus square root of b² 4ac by 2a. If you take with minus, we get minus b minus square root of b² 4ac by 2a. ప్లస్ తో ఒకటి మైనస్తో ఒకటి రెండు, 2 రూట్స్ వచ్చాయి. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్జీబ్రా మనకు ఒకటి చెప్తుంది, ప్రతి పోలినోమియల్ కూడా దానికి డిగ్రీ ఎంతైతే ఉంటుందో అన్ని రూట్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఇది ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ ఆల్జీబ్రా చెప్తుంది. ఎవ్రీ పోలినోమియల్ హ్యాజ్ n రూట్స్ ఇఫ్ ఇట్స్ డిగ్రీ ఈజ్ n. సో దాని ప్రకారం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి డిగ్రీ ఎంత ఉంది? 2. సో దీనికి ఎన్ని రూట్స్ ఉండాలి? 2 రూట్స్. కాబట్టి ఆ 2 రూట్స్ రెండు ఇక్కడ వచ్చేసాయి మనకి. ఆ 2 రూట్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అసలు? ఆ 2 రూట్స్ ఎవరు? రూట్స్ అంటే నెంబర్సే కదా, ఎక్స్ వాల్యూసే కదా. ఎక్స్ వాల్యూస్ ఏమై ఉంటాయి? గ్రాఫ్లో అయితే రియల్ వాల్యూ తీసుకొని డ్రా చేస్తాం. గ్రాఫ్ కాకుండా ఉంటే మనం ఏ రియల్ ఒకవేళ ఎక్స్ ప్లేస్లో ఏమైనా తీసుకోవచ్చు, ఎందుకంటే వేరియబుల్ కాబట్టి. నేనేం రావచ్చు? ఎక్స్ అనేది రియల్ అవ్వచ్చు, రియల్ కాకపోవచ్చు. రియల్ అయితే ఏంటి, రియల్ కాకపోతే ఏంటి, ఎప్పుడు అది రియల్ కాదు అనే విషయాలు, అంటే ద నేచర్ ఆఫ్ ద రూట్స్కి కొత్త స్వభావం ఉంటుంది, ప్రాపర్టీ లక్షణాలు ఉంటాయి, నేచర్ ఉంటుంది. ఆ స్వభావం ఏంటి, ఆ నేచర్ ఏంటి అనేది మనం ఈ రూట్స్ని చూసి తెలుసుకోవచ్చు. ఈ రూట్స్ ఫామ్లో మనం అబ్జర్వ్ చేస్తే ఏ నాట్ ఈక్వల్ టు 0 ఓకే క్లియర్, డినామినేటర్ రియల్ నెంబర్, బి రియల్ నెంబర్, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² minus 4ac. b² minus 4ac ఈజ్ అండర్ ద స్క్వేర్ రూట్ లోపల ఉంది. స్క్వేర్ రూట్లో ఉన్నటువంటి నెంబర్ ఎప్పుడు కూడా సాధారణంగా అయితే పాజిటివ్ అయి ఉండాలి. ఒకవేళ పాజిటివ్ అయితేనే ఇది వెల్ డిఫైన్ అవుతుంది, వెల్ డిఫైన్ అయ్యి అది రియల్ అవుతుంది. ఒకవేళ లోపల ఉన్నటువంటి వాల్యూ నెగిటివ్ అయితే అది నాన్ రియల్ అయిపోతుంది. మనం ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్ సిస్టమ్ చాప్టర్లో నేర్చుకున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ నెగిటివ్ నెంబర్స్, ఒకవేళ మొత్తం వాల్యూ నెగిటివ్ అయితే స్క్వేర్ రూట్లో ఉన్నటువంటి వాల్యూ b² minus 4ac. అవర్ b² minus 4ac gives us the nature of the entire formula, nature of the roots. So who determinant the nature of the roots is called discriminant of the quadratic equation. సో ఎందుకు డిస్క్రిమినెంట్ అన్నామా? మీకు అర్థమవుతుందా? డిస్క్రిమినెంట్ అని ఎందుకు అన్నాం మనం? డిస్క్రిమినెంట్ ఎందుకు అన్నామంటే ఇట్ డిస్క్రైబ్స్, ఇట్ డిస్క్రిమినెంట్, ఇట్ డిటర్మినెంట్, ఇట్ గివ్స్, ఇట్ రివీల్స్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. ఈ రూట్స్ యొక్క స్వభావం b² minus 4ac మీద డిపెండ్ అయి ఉంది, అదే ఇస్తుంది, అదే నిర్ధారిస్తుంది. అందుకని ఆ b² minus 4acని
డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ అంటారు. ఇట్ డిస్క్రిమినెంట్ ద నేచర్ ఆఫ్ ద రూట్స్. కాబట్టి ఇప్పుడు కొత్తగా మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, రూట్స్ ఉంటాయన్న విషయం తెలుసు, 2 రూట్స్ ఉంటాయని తెలుసు. ఆ 2 రూట్స్ అంటే నథింగ్ బట్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఏమో వేరియబుల్ అంటే పాజిటివ్ రియల్ అవ్వచ్చు, నాన్ రియల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. అయితే ఏమవుతుంది అనేది ఎవరు చెప్తారు అంటే p² - 4ac చెప్తుంది. సో డిస్క్రిమినెంట్ ఆఫ్ quadratic equation. Discriminant of the quadratic equation అంటే the value ax² plus bx plus c equal to 0 and a not equal to 0 is a quadratic expression, quadratic equation. Then the value b² minus 4ac is called the discriminant of equation of ax² plus bx plus c equal to 0, because it means b² minus 4ac. It explains the nature of the roots. It explains the nature of the roots. It discriminates the nature of the roots. Explains means it explains the nature of the roots. So depending on the value of b² minus 4ac, we easily discriminate. We easily tell the nature of the roots. So what is the nature of the roots? Very clear? Now the nature of the roots. Okay, I will explain you on clean board. Okay, come here. నేచర్ ఆఫ్ ద రూట్స్. మనం అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్నాం డిస్క్రిమినెంట్ గురించి. డిస్క్రిమినెంట్ మీద డిపెండ్ అయ్యి అసలు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి రూట్స్ ఏ విధంగా ఉంటాయి. ax² plus bx plus c equal 0, a not equal 0 and b, c real or non-real complex numbers means real or non-real. If abc are absolutely real numbers కాకపోతే, అంటే ఇక్కడ రియల్ నెంబర్స్ అన్నాను, 3 రియల్ నెంబర్స్ అన్నాను, ఇక్కడ అదర్వైజ్ అన్నాను. అదర్వైజ్ అంటే ఏంటి? ఏ ఒక్కటైనా వీటిలో నాన్ రియల్ అయితే అని అర్థం. ఒక్కటి నాన్ రియల్ అయినా ఇక్కడ కంపల్సరీగా 3 రియల్ నెంబర్స్ అవ్వాలి. అదర్వైజ్ అంటే అర్థం ఈ 3 నాన్ రియల్ అవ్వాలని రూల్ కాదు, ఏ ఒక్కటైనా నాన్ రియల్ కావచ్చు. అలా నాన్ రియల్ అయితే ఆ సిచ్యువేషన్లో మనం ఇంకేం ఆలోచించక్కర్లేదు. మన ఫార్ములా ఏమని చెప్తుందంటే -b ± √δ/2a అని చెప్తుంది. ఇది రియల్. మేబీ ఇది రియల్ కాకపోతే మొత్తం కాంప్లెక్స్, ఇది రియల్ కాకపోతే నాన్ రియల్ అయ్యి ఉంటే ఈ మొత్తం నాన్ రియల్ అయ్యే అవకాశం ఉంది, ఏదైనా కావచ్చు. అందుకని కాంప్లెక్స్ అన్నాను. అది మొత్తం మరలా ఎలా అది ఈ కంప్లీట్గా ఇది ఈ మొత్తం ఎక్స్ప్రెషన్ అనేది రియల్ అవ్వచ్చు, నాన్ రియల్ కావచ్చు. అందుకని నేను ఏం చెప్తున్నానంటే రూట్స్ ఆర్ కాంప్లెక్స్ మీన్స్ రియల్ ఆర్ నాన్ రియల్ ఏదైనా కావచ్చు. ఒకవేళ కానీ 3 రియల్ నెంబర్స్ అయితే మాత్రం ఆ డెల్టా మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ డెల్టా ఏమి మళ్ళీ రియల్ నెంబర్స్ అంటే రేషనల్ నెంబర్స్ కావచ్చు, ఈ 3 రేషనల్ నెంబర్స్ కావచ్చు, లేదా ఏ ఒక్కటైనా ఇర్రేషనల్ కావచ్చు. ఏ ఒక్క నెంబర్ అయినా ఇర్రేషనల్ కావచ్చు. ఏబిసి మూడింట్లో కూడా ఏ ఒక్కటైనా ఇర్రేషనల్ అయిపోయే అవకాశం ఉంది. అంటే ఎట్లా ఉండొచ్చు ఈక్వేషన్? ఫర్ సపోజ్ √2 × x² ప్లస్ x - 1 ఇలా ఉండొచ్చు ఈక్వేషన్. అది రియల్ పొలినామియల్. √2 రియల్ నెంబర్, 1 రియల్ నెంబర్, -1 రియల్ నెంబర్, బట్ ఇది ఇర్రేషనల్, రేషనల్. సో కోఎఫిషియంట్ 3 రేషనల్స్ అయితేనే అది రేషనల్ పొలినామియల్ అని పిలుస్తారు.
రేషనల్ క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్ పిలుస్తారు. ఇప్పుడు అది రియల్ మాత్రమే, అంటే ఇర్రేషనల్ కూడా ఉంది కాబట్టి. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో రియల్ నెంబర్స్ అయి ఉండడాన్ని నేను రెండుగా క్లాసిఫై చేశాను. 3 రేషనల్ అవ్వచ్చు, 3 రేషనల్ కాకుండా ఏ ఒకటైనా రేషనల్ కాకుండా ఉండొచ్చు ఆ సిచ్యువేషన్. ఈ రేషనల్ అయితే డెల్టా లెస్ దెన్ 0 అయితే రూట్స్ అనేవి కాంప్లెక్స్ కాంజుగేట్స్. ఏంటి దీని అర్థం? కాంప్లెక్స్ కాంజుగేట్స్. కాంప్లెక్స్ కాంజుగేట్స్ ఏంటి? ఫర్ సపోజ్ ఇక్కడే నేను తీసుకుంటాను, డెల్టా నెగిటివ్ అంటున్నాను నేను, అంటే అర్థం ఏంటి? ఫర్ సపోజ్ x² + x + 1 తీసుకున్నాం అనుకుందాం. దీనికి రూట్స్ మనం ఫైండ్ అవుట్ చేసినట్లయితే x = -b ± స్క్వేర్ రూట్ ఆఫ్ డెల్టా అంటే 1 - 4 అవుతుంది బై 2. -1 ± స్క్వేర్ రూట్ ఆఫ్ -3/2 అవుతుంది. అంటే -1/2 ± స్క్వేర్ రూట్ ఆఫ్ -1 స్క్వేర్ రూట్ ఆఫ్ 3. స్క్వేర్ రూట్ ఆఫ్ -1 i అని రాయొచ్చు, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2గా ఉంటుంది. సో మనం గమనించండి, ఇది ఎలా కనిపిస్తుంది మనకి అంటే l ± i × m లాగా కనిపిస్తుంది. సో ఇది కాంప్లెక్స్ నెంబర్స్, అంటే నాన్ రియల్ నెంబర్. ఇప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది ఇక్కడ lm 1/2 0 కాదు. సో ఇది 0 కాకుండా ఉంది, కాంప్లెక్స్ నెంబర్, నాన్ రియల్. అయితే ప్లస్తో తీసుకున్నప్పుడు ఒకటి, మైనస్తో తీసుకున్నప్పుడు మరొకటి, ఇలా రెండు వేరు వేరు కనిపిస్తుంది. మైనస్తో తీసుకుంటే ఇలా ఉంటుంది, ప్లస్తో తీసుకుంటే ఇట్లా వస్తుంది. సో ఈ రియల్ పార్ట్ ఇమేజినరీ పార్ట్ రెండు మారకుండా మధ్యలో సైన్ మాత్రమే మారుతుంది ఆ ప్లస్ ఆర్ మైనస్ కారణంగా. అలాంటి వాటిని మనం కాంజుగేట్స్ అని పిలుస్తాం. l + imకి కాంజుగేట్ ఎవరు? l - im. l - imకి కాంజుగేట్ ఎవరు? l + im. సో మనకి గుర్తుపెట్టుకోండి, అవి కాంప్లెక్స్ కాంజుగేట్స్. అందుకనే నేను చెప్తున్నాను, ఏబిసి అనేవి రేషనల్ నెంబర్స్ అయ్యి ఉండి డెల్టా లెస్ దెన్ 0 కారణంగా. ఇక్కడ డెల్టా ఎంత వచ్చింది? -3. ఇక్కడ డెల్టా మనం అబ్జర్వ్ చేయడం ఎంతమా? -3, అంటే నెగిటివ్. డెల్టా నెగిటివ్ అయినప్పుడు రూట్స్ ఆర్ కాంప్లెక్స్ కాంజుగేట్స్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఆ ఎగ్జాంపుల్తో. అలాగే డెల్టా = 0 అయితే రూట్స్ ఆర్ ఈక్వల్. ఎందుకు? డెల్టా 0 అయితే ఇది ఆటోమేటిక్గా మొత్తం ఏమైపోతుందంటే 0 అయిపోతుంది. అప్పుడు మనకి -b/2a ± 0. ఇంకా +0 వేసినా -0 వేసినా రెండు ఒకటే కాబట్టి -b/2a -b/2a అనే వస్తుంది. సో మనకి అంత చక్కగా మనకి రూట్స్ అనేవి ±0 వస్తాయి. ఒక ఎగ్జాంపుల్ మీకు ఇవ్వాలనుకుంటే x² + 2x + 1 తీసుకున్నట్లయితే x = ±b ± b² - 4ac/2a = -2 ± √0/2 -2 ± 0/2 అంటే -2/2 అంటే +0/2 -2 - 0/2. ఎలా తీసుకున్నా కూడా -2/2 -2/2 అంటే -1 -1 రెండు సేమ్ అవుతున్నాయి. కాబట్టి ఏమర్థమవుతుంది అంటే డెల్టా = 0 అయితే చాలా స్పష్టంగా రూట్స్ ఈక్వల్ అయిపోతాయి. అవి -b/2a -b/2a రెండు కూడా సేమ్ అవుతాయి. అంటే ఒక రకంగా చెప్పాలంటే దీన్ని ఎలా రాయొచ్చు అంటే x+1² గా రాయొచ్చు. x+1 × x+1 అలా అన్నమాట. అది ఒకే రూట్ రిపీట్ అవుతుంది. సో రిపీటెడ్ రూట్ డెల్టా = 0 అయినప్పుడు ఈక్వల్ రేషనల్ రూట్స్. ఎందుకంటే అప్పుడు రూట్ దేనికి ఈక్వల్ అయింది? -b/2aకి ఈక్వల్ అయింది. -b/2aకి ఈక్వల్ అయింది. ఆ -b అనేది రేషనల్ నెంబర్, ఏ అనేది రేషనల్ నెంబర్, ఎందుకంటే ఆల్రెడీ రేషనల్ నెంబర్స్ అని చెప్పాం కాబట్టి. సో ఇదంతా రేషనల్ నెంబర్ అవుతుంది. అందుకని ఇక్కడ ఈక్వల్ రేషనల్ నెంబర్ అన్నాను, ఈక్వల్ రియల్ అన్నా. రియల్ అంటే మళ్ళీ ఇర్రేషనల్ కూడా అయ్యి ఉండొచ్చు, అందుకని నేను ఓన్లీ రేషనల్ నెంబర్ చెప్పాను. అలాగే డెల్టా > 0 అన్నాం అనుకోండి. ఈ కేసులోని డెల్టా > 0 అయినప్పుడు ఆ డెల్టా అంటే ఇది పాజిటివ్ అయితే ఏమై ఉండొచ్చు అంటే డెల్టా అనేది మేబీ 4 అయి ఉండొచ్చు, మేబీ 9 అయి ఉండొచ్చు, మేబీ 16 కావచ్చు, 25 కావచ్చు, 36 కావచ్చు. అంటే డెల్టా అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కావచ్చు లేదా పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోవచ్చు. అటువంటి సిచ్యువేషన్స్ ఉంటే అది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే లేదా పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే అనే సిచ్యువేషన్స్ ఉంటాయి. డెల్టా పాజిటివ్ మీన్స్ డెల్టా మేబీ ఏమై ఉండొచ్చు? 1 కావచ్చు, 1/2 కావచ్చు, 1/3 కావచ్చు, ఏదైనా కావచ్చు. డెల్టా 1/4 కావచ్చు, అంటే 1/2 పర్ఫెక్ట్ స్క్వేర్. డెల్టా కెన్ బి రిటర్న్ యాజ్ స్క్వేర్ ఆఫ్ సమ్ రేషనల్ నెంబర్ స్క్వేర్గా రాయగలిగినట్లయితే, అట్లా ఉంటే డెల్టా పర్ఫెక్ట్ స్క్వేర్ అయిపోతే మాత్రం
అప్పుడు ఆ పర్ఫెక్ట్ స్క్వేర్ అవటం వలన ఇది క్లియర్గా స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ దీని వాల్యూ 9 అయితే 3 అయిపోతుంది. అంటే ఇక్కడ రూట్ అనే మాటే లేదు. ఆ ఫార్ములాలో డెల్టా పర్ఫెక్ట్ స్క్వేర్ కావటం వలన స్క్వేర్ రూట్ అనే టర్మ్ ఎలిమినేట్ అయిపోయి పర్ఫెక్ట్గా అది రేషనల్ నెంబర్ అయిపోతుంది. సో ఇది రేషనల్, ఇది రేషనల్, ఇది కూడా రేషనల్ అయిపోవటం వలన టోటల్ రేషనల్ నెంబర్ అవుతుంది. ప్లస్తో వేస్తే ఒకటి, మైనస్తో తీసుకుంటే మరొకటి, కానీ మొత్తం రేషనల్ నెంబర్స్ అవుతున్నాయి. అందుకని డెల్టా పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఆర్ రేషనల్స్. డెల్టా పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే ఆ రూట్ పోదు, అలాగే ఉండిపోతుంది. ఉదాహరణకి మీకు డెల్టా వాల్యూ ఒకవేళ కానీ 8 లేకపోతే 7 అయ్యి ఉంటే, ఇలా అయ్యి ఉంటే అది √8 అంటే మహా అయితే మనం 2√2గా రాయగలం. √7 అయితే ఇంకా అది కూడా రాయలేము. అలా రూట్ ఉండిపోతుంది. ప్లస్తో ఒకటి, మైనస్తో ఒకటి, అంటే -b/2a ప్లస్ ఆర్ మైనస్ √8/2a అని ఇలా ఉంటుంది. సో ప్లస్తో రాసినప్పుడు ఒకటి, మైనస్తో రాసినప్పుడు మరొకటి, అవి రెండు కూడా కాంజుగేట్స్ అవుతాయి. కాకపోతే ఇర్రేషనల్ కాంజుగేట్స్ అవుతాయి. అందుకని ఇఫ్ డెల్టా ఈజ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ దెన్ రూట్స్ ఆర్ ఇర్రేషనల్ కాంజుగేట్స్. సో ఇంత చక్కటి క్లాసిఫికేషన్ ఉండడం జరిగింది. సో ఈ రెండింటినీ కలిపి చెప్పేస్తాను అంటే రూట్స్ ఆర్ డిఫరెంట్ రియల్ నెంబర్స్ అని చెప్పచ్చు. డిఫరెంట్ రియల్ నెంబర్స్ అని చెప్పచ్చు అన్నమాట. సో ఒకవేళ కానీ ఏబీసీ అనేవి రేషనల్స్ కాకుండా ఒక్కటైనా ఇర్రేషనల్ అయిపోయి ఉంటే అదర్వైజ్ అనే కేసులోకి వస్తుంది. అందులో ఎగైన్ మళ్ళీ డెల్టా <0 అయితే మళ్ళీ కాంప్లెక్స్ కాంజుగేట్స్, ఆర్గ్యుమెంట్ సేమ్. డెల్టా =0 అయితే ఈక్వల్ రియల్ రూట్స్ అన్నాను, ఎందుకంటే ఇవి మళ్ళీ ఏదో ఒకటి ఇర్రేషనల్ నెంబర్ కావచ్చు, రేషనల్ కావచ్చు, కాబట్టి నేను రెండింటినీ కలిపి రియల్ అని చెప్తున్నాను. ఇక్కడ డెల్టా <0 అయితే ఏం జరుగుతుంది, అక్కడ కూడా మళ్ళీ ఇక స్పెషల్గా మాట్లాడేది ఏమీ లేదు. ఎందుకంటే -b అలాగే a, b a అండ్ ఈ వాల్యూ ఇది ఎలాగో పర్ఫెక్ట్ అవునా కాదనే విషయాలు చెప్పడానికి లేదు. ఎందుకంటే డెల్టా <0 వీటిలో ఏదో ఒకటి ఇర్రేషనల్ అయినా మనకి మొత్తం టోటల్ ఇర్రేషనల్ అయిపోతుంది. కాబట్టి సో ఇది డిఫరెంట్ రియల్ రూట్స్గానే మాట్లాడాలి, జనరల్గా చెప్పినటువంటి విషయం అన్నమాట. సాధారణంగా అందరూ ఇలానే ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, వీటిని ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయరు. నేను క్లాసిఫికేషన్ చాలా చక్కగా ఇవ్వాలనుకున్నాను, ఇచ్చాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో కమ్ హియర్ నౌ, మీకు చెప్పడానికి ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఎక్స్ప్రెషన్ అనగానే మనకి ax² + bx + c కదా. ఎక్స్ప్రెషన్కి వాల్యూస్ ఉంటాయి కదా, కరస్పాండింగ్ టు ఎక్స్ వాల్యూస్. నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ కావచ్చు, లేదంటే 0 కావచ్చు అనుకున్నాం. ఆల్రెడీ ముందే మనం చెప్పుకోవడం జరిగింది. ax² + bx + cకి ఉన్న వాల్యూస్ పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు, 0 అయి ఉండొచ్చు. ఓకే, బాగానే ఉంది. పాజిటివ్ అయితే గ్రేటెస్ట్ పాజిటివ్ వాల్యూ, లేదా లీస్ట్ పాజిటివ్ వాల్యూ, లేదా నెగిటివ్ అయితే ఏంటి, ఎప్పుడు ఆ గ్రేటెస్ట్ వాల్యూ ఎప్పుడు, ఎక్కడి నుంచి ఎలా ఉంటుంది అనే విషయాలు అబ్జర్వ్ చేయాలి. మనం గ్రాఫ్ని మనం చూసినట్లయితే మనకు ప్రస్తుతానికి ఇది ఈక్వేషన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సే కాబట్టి గ్రాఫ్ మేబీ ఇలా ఉండవచ్చు. ఇక్కడ నేను వై యాక్సిస్ని మర్చిపోతాను, వై యాక్సిస్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఎక్స్ యాక్సిస్ అండ్ గ్రాఫ్ తీసుకుందాం. ఇలా ఉంది అనుకుందాం మాట వరుసగా. వై యాక్సిస్ ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎలా ఉండొచ్చు, లేదా గ్రాఫ్ ఇలా ఉండొచ్చు, మేబీ ఇలా ఉండొచ్చు. అంటే ఏమర్థమవుతుంది? ఖచ్చితంగా గ్రాఫ్ అనేది మొత్తం వై వాల్యూస్లో ఎక్కడో ఒక దగ్గర బౌండర్. ఇది లీస్ట్. ఇప్పుడు వై యాక్సిస్ ఫర్ సపోజ్ ఇలా మనం తీసుకున్నట్లయితే ఈ వై వాల్యూస్ అన్నీ కూడా ఇక్కడతో ఇవన్నీ వై వాల్యూస్ అవుతుంది. అంటే మనకు ఏం తెలుస్తుంది, ఈ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూస్ ఇక్కడతో అయిపోయింది. సో ద మినిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఎగ్జిస్ట్. గ్రాఫ్ ఈ వై వాల్యూ కంటే క్రిందకు రాలేదు. సో ఈ గ్రాఫ్ మీద ఉన్న ఏ పాయింట్ దగ్గరైనా x, y అని తీసుకుంటే, ఏ x తీసుకున్నప్పటికీ, నువ్వు ఇక్కడ x తీసుకుంటే గ్రాఫ్ ఇలా ఎక్స్టెండ్ అవుతుంది, పైకి ఎక్స్టెండ్ అవుతుంది. ఇక్కడెక్కడో గ్రాఫ్ x వాల్యూ తీసుకున్న పైకి ఎక్స్టెండ్ అవుతుంది. కానీ ఏ x వాల్యూ తీసుకున్న, ఫర్ ఎనీ రియల్ వాల్యూ ఆఫ్ x, the quadratic expression, I mean the graph should not be less than some value of y. Some value of y, this value, some value of y, those value ఏంటి, ఆ వాల్యూ, ఆ y వాల్యూ ఏంటి, అదే మినిమం వాల్యూ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. ఈ మినిమం ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అంటే గ్రాఫ్ పైకి ఎక్స్టెండ్ అవుతున్నప్పుడు y వాల్యూ ఎంత పెద్దది వస్తుందో మనకు తెలియదు. కాబట్టి a > 0 అయినప్పుడు
ఎక్స్ప్రెషన్ పైకి ఎక్స్టెండ్ అవుతుంది కాబట్టి సో దానికి మినిమం వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది. ఇఫ్ ఏ ఈజ్ నెగిటివ్, ఏ ఈజ్ పాజిటివ్, దెన్ ద మినిమమ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఎగ్జిస్ట్ బట్ మ్యాక్సిమం ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్. మీరే గమనించండి, ఎక్స్ప్రెషన్ ఇలా వెళ్తుంది, గ్రాఫ్ అలా పైకి ఎక్స్టెండ్ అవుతుంది అంటే మ్యాక్సిమం వాల్యూ ఎంత ఉంది తెలియదు, బట్ మినిమం వాల్యూ ఎక్కడో వదల బౌండ్ అయిపోయింది. కాబట్టి బౌండ్ అయిన వాల్యూ మినిమం వాల్యూ. ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఏ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు. ఏ గ్రేటర్ దెన్ 0 అయినప్పుడు గ్రాఫ్ పైకి ఎక్స్టెండ్ అవుతుంది, ముందే చెప్పుకున్నాం. కాబట్టి మనకి మినిమం వాల్యూ అయితే ఈ మినిమం వాల్యూ అంటే ఎక్స్ప్రెషన్కి ఒక వాల్యూ వస్తుంది, అంటే ఎక్స్ప్రెషన్కి ఒక y వస్తుంది. అలాంటప్పుడు ఒక x ఉంటుంది కదా, ఆ x ఎంత మనకు, ఆ x ఎంత, ఆ y ఎంత, ఈ రెండు విషయాలు మనం తెలుసుకుంటే సరిపోదు. ఆ x ఎంతో y ఎంతో అని మనం మీకు తెలిస్తే y అనేది ఆ మినిమం వాల్యూ అవుతుంది, x అనేది ఆ మినిమం వాల్యూ ఎప్పుడు వస్తుందో తెలుస్తుంది. సో ఎప్పుడు ఎంత అంటే ఎక్కడ ఎంత. ఎక్స్ప్రెషన్ మినిమం ఎగ్జిస్ట్ ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ వాల్యూ మినిమం వాల్యూ కాదమ్మా, ఆ ఎక్స్ వాల్యూస్ దగ్గర ఇది మినిమం వాల్యూని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఎక్స్ప్రెషన్ కిందకి అంటే ఏ లెస్ దెన్ 0 అయినప్పుడు కిందకి ఎక్స్టెండ్ అవుతుంది, డౌన్వర్డ్స్, ఎక్స్పాండ్స్ డౌన్వర్డ్స్. సో ఎక్కడో ఒక దగ్గర బౌండ్ అయిపోవాలి. సపోజ్ ఇది వై యాక్సిస్ ఇలా ఉందనుకుందాం, వై యాక్సిస్ మనకు చాలా స్పష్టంగా ఇలా ఉందనుకుందాం. అంటే వై యాక్సిస్ ఎలా ఉందంటే ఎక్కడో ఒక దగ్గర వై వాల్యూస్ బౌండెడ్ అయిపోయినాయి, అంటే అప్పర్ బౌండెడ్ అయిపోయింది, అంటే పై వైపు బౌండెడ్ అయిపోయింది. సో వై వాల్యూస్ అన్ని క్రిందకు కొన్ని పాజిటివ్ వాల్యూస్ ఉన్నాయి, కొన్ని 0 వాల్యూస్ ఉన్నాయి, ఇంకొన్ని నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి. సో డౌన్వర్డ్ ఇట్ ఎక్స్పాండ్స్ డౌన్వర్డ్స్. సో మినిమమ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ డస్ నాట్ ఎగ్జిస్ట్ బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ద మ్యాక్సిమమ్ ఈజ్ ఎగ్జిస్ట్. సో ఆ ఎప్పుడు ఎగ్జిస్ట్ అవుతుంది అనమాట, మ్యాక్సిమమ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఏ లెస్ దెన్ 0, మినిమమ్ ఆఫ్ ద ఎక్స్ప్రెషన్ ఎగ్జిస్ట్ ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0. సో ఇక్కడ కూడా ఆ మినిమం వాల్యూ ఆ మ్యాక్సిమం వాల్యూ y అవుతుంది. ఎక్కడ అంటే సమ్ ఎక్స్ వాల్యూ, ఎక్స్ గురించి తెలుసుకోవాలి. సో అక్కడ ఎక్స్ వాల్యూ తీసుకోవాలి, y వాల్యూ తీసుకోవాలి. కాబట్టి దీన్ని నేను ఎట్లా రాయదలుచుకున్నానంటే పర్ఫెక్ట్ స్క్వేర్గా రాస్తాను. పర్ఫెక్ట్ స్క్వేర్గా రాసే విధానం ఆల్రెడీ ఏ కామన్ తీసా ఆ ప్రాసెస్ అంతా మీకు చెప్పాను, నేను డైరెక్ట్గా రాస్తున్నాను. దాని నుంచి ఎక్స్ ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ప్లస్ యాక్చువల్లీ ఈక్వల్ టు అవతల మనం పంపించాం, అప్పుడు b² + 4ac, అది ఇటువైపు వస్తే 4ac - b² లేదా మైనస్ b² - 4ac/4a². ఒకసారి వీడియోని రిపీట్ చేయండి, రివైజ్ చేయండి, మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఏతో లోపల మల్టిప్లై చేసినట్టయితే a ఇంటూ x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ మైనస్ ఏతో మల్టిప్లై చేసినప్పుడు ఇక్కడ a² ఏ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది డెల్టా అని రాయొచ్చు, బై 4a స్పష్టంగా ఉంది. ఇక్కడ a ఇంటూ x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ డెల్టా బై 4a. సో ఇలా మనం తీసుకోవచ్చు. సో ఎప్పుడైతే మనకి ఇలా వచ్చిందో ఇదంతా కూడా ఎవరు ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ, ఎక్స్ప్రెషన్నే నేను ఇలా రాశాను. సో ఈ ఎక్స్ప్రెషన్ యొక్క మ్యాక్సిమం మినిమం మనం ఫైండ్ అవుట్ చేద్దాం కరస్పాండింగ్ టు ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ b/2a వాల్యూ ఫర్ సపోజ్ b 4 అనుకోండి, a 1 అనుకోండి, 4/2 × 1 అంటే 2 అవుతుంది, అంటే x + 2 అవుతుంది. ఇదంతా స్క్వేర్ ఉంది, ఇది ఇంటూ స్క్వేర్ వచ్చింది, ఇది ఇంటూ స్క్వేర్ వచ్చింది, అంటే ఇది ఎప్పుడు కూడా అయితే 0 అవుతుంది, లేకపోతే పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ ఆఫ్ సంథింగ్. ఈ వాల్యూ 0 అయితే టోటల్ 0 అయిపోతుంది, ఇక్కడ ఇది ఒక్కటే మిగులుతుంది. ఈ వాల్యూ 0 కాకుండా నెగిటివ్ వాల్యూ పాజిటివ్ వాల్యూ వచ్చిందనుకోండి, స్క్వేర్ చేయడం వల్ల అదంతా పాజిటివ్ అయిపోతుంది. అంటే మనకేమర్థం అవుతుందన్నమాట, ఈ ఎంటైర్ ఎక్స్ప్రెషన్ మినిమం కానీ మ్యాక్సిమం కానీ అంటే ఈ కాన్సెప్ట్ వలన, ఈ స్క్వేర్ వలన ఇదంతా కూడా పాజిటివ్. సో x ప్లస్ b/2a హోల్ స్క్వేర్ ఇస్ పాజిటివ్ ఇంటూ ఏ, మళ్ళీ ఏ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇదే 0 అయితే ఇక అక్కడతో స్టాప్ అయిపోతుంది. ఇది 0 అయిన వెంటనే ఇది మొత్తం f(x) వాల్యూ తీసుకొని అవుతుంది. ఇది ఎప్పుడు 0 అవుతుంది, ఇఫ్ x = -b/2a దెన్ f(x) means f of -b/2a, f of -b/2a will be equal to -delta by 4a. అద్భుతం అమ్మ, చాలా చక్కగా గుర్తుపెట్టుకోవచ్చు. x వాల్యూ -b/2a అయినప్పుడు ఇది 0 అవుతుంది, ఇది మొత్తం పోతుంది, అదే ఇక మినిమం వాల్యూ అయిపోతుంది దీనికి, అదే ఇక లీస్ట్ కానీ గ్రేటెస్ట్ వాల్యూ కానీ అయిపోతుంది, అక్కడతో అయిపోతుంది, ఏమీ డిపెండ్ అయి ఉంటుంది. ఇది 0 అయితే మొత్తం 0 అయిపోతుంది, ఫినిష్. ఒకవేళ
ఇది జీరో కాలేదు అనుకోండి అంటే ఇది పాజిటివ్ అవుతుంది, ఎందుకంటే స్క్వేర్ వల్ల. పాజిటివ్ ఇంటూ ఇది ఒకవేళ ఏ పాజిటివ్ అయితే అంటే ఈ కేసులోకి వస్తే ఇది పాజిటివ్ టోటల్ పాజిటివ్, అంటే ఇది ఇంతకుముందు జీరో అయిన కేసు కంటే ఇది ఎక్కువ అయిపోతుంది. అంటే ఏమవుతుంది అన్నమాట, మినిమం ఇది మొత్తం కూడా మనం చాలా అబ్జర్వ్ చేయొచ్చు చాలా స్పష్టంగా. ఇది అబ్సల్యూట్లీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -b/4a మైనస్ డెల్టా/4a ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ 0. ఏ గ్రేటర్ దెన్ 0 అయిన కేసులో ఈ మొత్తం కూడా -డెల్టా/4a కంటే ఎక్కువ అవుతుంది, కాబట్టి ఇది మినిమం వాల్యూ అవుతుంది. సో x ఈక్వల్ టు -b/2a అయినప్పుడు f ఆఫ్ -b/a ఈక్వల్ టు -డెల్టా/4a. ఇది మనకి మినిమం ఆఫ్ ద ఎక్స్ప్రెషన్. సో మినిమం ఆఫ్ ద ఎక్స్ప్రెషన్, మినిమం ఎక్స్ట్రీమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు -డెల్టా/4a ఫార్ములా ఎట్ x ఈక్వల్ టు -b/2a. అంటే ఈ పాయింట్లో x వాల్యూ -b/2a, దీని యొక్క ఇమేజ్ అంటే దాని యొక్క ఎక్స్ట్రీమ్ వాల్యూ -డెల్టా/4a. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. రెండు వాల్యూస్, రెండు మినిమం అండ్ మ్యాక్సిమం రెండు ఎగ్జిస్ట్ కావు, ఏదో ఒకటి మాత్రం ఎగ్జిస్ట్ అవుతుంది. అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఇదే సేమ్ సిచ్యువేషన్. ఏ కానీ నెగిటివ్ అయితే ఇక ఇది జీరో అయినప్పుడు ఉన్న వాల్యూ మ్యాక్సిమం వాల్యూ అవుతుంది. ఇంకా ఇది నెగిటివ్ అయినప్పుడు అలా ప్రతిసారి ఇది మొత్తం నెగిటివ్ అయిపోతుంది. సో అప్పుడు అది మనం బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -4a ఇఫ్ ఏ లెస్ దాన్ 0 అన్న విషయం కూడా రాశాను. కాబట్టి అప్పుడు మనకి ఇక్కడున్న x వాల్యూ -b/2a అవుతుంది, ఈ -డెల్టా/4 అవుతుంది. అంటే మ్యాక్సిమం అయినా మినిమం అయినా రెండూ కూడా ఫార్ములా ఒకటే, బట్ డిపెండింగ్ ఆన్ ఏ నెగిటివ్ అయితే అదే వాల్యూ, అదే -డెల్టా/4a అనేది మ్యాక్సిమం అవుతుంది. ఏ గ్రేటర్ దెన్ 0 అయితే అదే -డెల్టా/4a అనేది మినిమం అవుతుంది. ప్లీజ్ రిమెంబర్, ఎగ్జాంపుల్ తీసుకోండి, సమ్ చేయగానే మీకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.